జయవర్ధన్, నువ్వెక్కడ వాడివి? నీకు రాజకీయ భిక్ష పెట్టిందెవరు? నీలాంటి మేయర్ పదవి అప్పగిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ల వల్ల కొత్త తరం యువ నాయకులకు ఇంకా రాజకీయ అవకాశాలు ఎవరిస్తారు? నాపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం బోడిమళ్ల విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయవర్ధన్ మగాడి రాజకీయాలు చేయాలని పలికారు. నీకు పదవి అప్పగిస్తే దేవుడు అంటావు, పదవిలో నుంచి దిగిపోమంటే రౌడీ అంటే ఇంకొక ఆరోపణలు చేస్తావు, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. మేయర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డికి అనేక ఒత్తిళ్లు వచ్చినా తనను నమ్ముకున్నందుకు జయవర్ధన్ కుటుంబానికి మేయర్ పదవిని అప్పగించారని అన్నారు. ఎందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. తనకు జరిగిన దాడికి సంబంధించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే రీతిలో సమాధానం చెప్తానన్నారు. ఈ సంవత్సరం ఉండిచేసి దించేయండి అని చెప్పు అడుగు. సిరాజ్ మీద దాడి చేసింది ఎవరు? జనరల్గా పోయారు పోలీసు అధికార పార్టీ వాళ్ళు. ఇప్పుడు మనం సార్ ఒక మాట చెప్తున్నా సార్, మాట్లాడు, తప్పులే. నా మీద దాడి జరిగేటప్పుడు ఏడున్నావు నువ్వు? అదే ఆఫీస్లో కూర్చోన్నావు. ఓకేనా? నా పేరు బోడిమళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జిని. గత 16 ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నా, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, నిన్న నెల్లూరు నగర మేయర్ సెవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ 4 సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది, కడుపు మండుతుంది, నీ పదవి నీ ఇష్టం అని చెప్పింది. నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా, నాకు ఈ పదవి ఎండుకతో సమానం అని చెప్పింది. చాలా సంతోషపడ్డా నేను. రాజకీయాల్లో ఇంత లాయల్గా ఉండేవాళ్ళు ఉండాలని. తర్వాత 3 సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు. అలా డిఫర్ అయి బయటకు వచ్చాడు. ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు. అజీజ్ బాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. డబ్బు సంపాదనేనా? అంతే కదా. అవతల వాళ్ళు ఎత్తినేసే ముందు మనే కూడా ఒప్పుకో. అక్రమంగా సంపాదించావా సంపాదలేదు నేను మాట్లాడలే, ఇన్ని నాకు తెలియదు. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలాంటి వాళ్ళు చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి. వీళ్ళు ఏమో నమ్ముతారా మనల్ని? నువ్వేమిచ్చావు ఈరోజు? నేను ఎస్టీ అని కాంగ్రెస్ పార్టీ గమ్ముగా ఉంటుందా? అది అందరూ చూపించుకునే అధికార బలాలే. దానికి ఏమైనా పోలీసు మామూలుగా పోయి ఉంటుంది. కానీ ఎఫ్ఐఆర్ చేసి ఏదైనా ఇబ్బంది పెడితే సరే.